అలాగే నా పేరు మైత్ర బాగట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా రాజాసాబ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 2.0 వచ్చింది. అండ్ అది మనకు అందరికీ బాగా నచ్చింది. పీక్ లెవెల్లో ఉంది మొత్తం ఆ ట్రైలర్ అయితే మాత్రం. సో మారుతి గారి విజన్ ఏంటో మనకు కళ్ళగట్టినట్టు చూపించింది. అండ్ యూనో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు దీని మీద అని ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి కదా, దగ్గరగా 400 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పి. సో దాన్ని ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్స్ ఏవి కూడా జస్టిఫై చేయలేకపోయి, బట్ ఈ ట్రైలర్ అయితే మాత్రం జస్టిఫై చేసింది. సో 400 కోట్ల బడ్జెట్ ఎందుకు అయ్యింది దీనికి అనే దానికి ఆ ట్రైలర్ అయితే మాత్రం ఒక పెద్ద నిదర్శనంగా మారిందనమాట. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా అసలు పీక్ లెవెల్లో ఉంది సిచ్యువేషన్. సో అయితే రాజాసాబ్ సినిమా ప్లాట్ గురించి అయితే మనకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వాళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. అండ్ దానికి సంబంధించిన సినాప్సిస్ ఏవి కూడా మనకు ఒక కంప్లీట్ క్లారిటీని అయితే ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ మనకి కొన్ని హింట్స్ లాంటివి అయితే ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్స్లో వాటన్నిటిని బట్టి రాజాసాబ్ సినిమాకి సంబంధించిన స్టోరీ ఎలా ఉండొచ్చు అనే ఒక ప్రిడిక్షనో లేదంటే ఒక ఎనాలిసిసో ఈ వీడియోలో చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్గా రాజాసాబ్ సినిమాలో మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎలా ఉండబోతుందంటే కంప్లీట్గా అవుట్ రైట్ ఒక ఫన్ జోన్లో ఉండబోతుంది. అంటే లైక్ అల్లరి చిల్లరగా సరదాగా తిరుగుతూ ఉండే ఒక పర్సన్ లాగా స్టార్టింగ్ నుంచి ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ ఎలాంటిదో ముందు మనకి పోర్ట్రే చేసి ఏమంటారు ఒక క్లారిటీ ఇస్తేనే మనకి తర్వాత ఆ హౌస్లోకి వెళ్ళినా కూడా హర్రర్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అలాంటి ఫన్ చేస్తుంది అనే కైండ్ ఆఫ్ క్లారిటీలో ఉంటాం మనం. అది మన బ్రెయిన్లో సెట్ చేస్తారు. సో అదొక సెటప్ లాగా పెట్టి ఇది పే ఆఫ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ బేసిక్గా ఫన్నీగా ఉంటూ అల్లర్చిల్లరగా జోవియల్గా జోకులు వేసుకుంటూ అలా ఉంటేనే రాజాసాబ్ అంటే ఆ మహల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫన్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో స్టార్టింగ్ మనకి డెఫినెట్గా ఇలాగే ఉంటుంది. కాకపోతే సినిమా బిగినింగ్ అనేది ప్రభాస్ గారితోనే ఉంటుందా అంటే నాకు ఎక్కడో ఇంకో పాయింట్ తడుతుంది. అది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు సంజయ్ దత్ గారు అంటే ఆ తాత ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మతో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి మీరు గమనించినట్టయితే. లైక్ ఇప్పుడు కొంతమంది ఇట్లా ఆయన మీదకు వస్తుంటే ఇట్లా అంటే పడిపోయారు వాళ్ళు, అదొకటి. తర్వాత ఆయన ట్రైన్ మీద నుంచొని మొత్తం నగలన్నీ వేసుకొని నుంచోవడం. తర్వాత ఇంకొకటి ఒక సీన్ ఉంటుంది యాక్చువల్గా ఫస్ట్ ట్రైలర్లో వచ్చినట్టుంది. అదేంటంటే ఒక ట్రైన్ వెనకాతలు ఒక అతను గుర్రం మీద పరిగెడుతుంటాడు. సో వీళ్ళందరూ కూడా ఆ సంస్థానంలో ఉన్న నిధిని దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలో బందిపోట్లో అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. సో వీళ్ళందరినీ కూడా మొదట సంజయ్ దత్ గారు ఫినిష్ చేసేస్తారు. అంటే ఆయన అక్కడి నుంచి ఎవరిని కూడా తన అనుమతి లేకుండా ఒక పూచిక పుల్లను కూడా తీసుకొని వెళ్ళనీయడు అనేదాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఫస్ట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారేమో అనిపిస్తుంది. సో మనకి స్టార్టింగ్ సీక్వెన్స్ కింద ఇది ఉండే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది నాకు. సో మీరు ఏం చేయాలంటే సినిమాని టైంకి వెళ్ళిపోవాలి మనం అందరం కూడా. సో ఒకళ్ళు లేట్కి వెళ్ళామంటే మనం ఏదైనా ఒక మంచి ఇంపార్టెంట్ సీన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలాసార్లు చాలామందిని చూస్తాను కదా, సినిమా స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకు వస్తారు. ఎందుకయ్యా అంత దానికి వచ్చి త్వరగా వెళ్ళండి, సినిమాలకు ఆన్ టైం వెళ్ళండి. పార్కింగ్ల ప్రాబ్లంలు ఉంటాయని తెలుసు కదా. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనుకోండి, ఆ థియేటర్లో ఉండడమే గగనం అన్నట్టు ఉంటే వాటికి ఇంకా పార్కింగ్ యాడ్ మెయింటైన్ చేస్తారు. సో కష్టంగా ఉంటుంది పార్కింగ్ అక్కడ పెట్టడం, బయటికి రావడం ఇంకా కష్టం. కానీ బయటికి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయినా పోయేదేటి లేదు, ఇంటికి వెళ్తాం మళ్ళీ పడుకుంటాం ఏదో చేస్తాం. వెళ్ళేటప్పుడు లేట్ అయితే పట్టుకు సినిమా కొంత మిస్ అవుతాం కదా, దృష్టిలో పెట్టుకొని ముందు వెళ్ళండి.
ఓ పావుగంట ముందే వెళ్ళిపోండి. సినిమా స్టార్టింగ్ 9 అంటే మీరు 8:45 కల్లా ఉండిపోండి అక్కడ. అందరూ ఏదో 10 మంది 100 మొత్తం సీటింగ్ ఒక 500 ఉంటే 300 మంది అనడం కాదు. ఆ 200 మంది లాస్ట్‌లో అది కాదు. మొత్తం అందరూ ఆ టైంకి వెళ్ళిపోతే అది సెట్ అయ్యి ఆర్గనైజ్ చేసుకొని మొత్తం అంతా ఒక కొలిక్కి రావడానికి ఆ 10 నిమిషాలు ఎంతో పట్టేస్తుంది. 10-15 నిమిషాలు పట్టేస్తుంది. 9 కల్లా లోపలికి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది. కొంచెం చూసుకోండి అదంతా కూడా. సో చాలాసార్లు ఇది ఒకటి ఉంటుంది. సరే ఓకే. అయితే ఇప్పుడు సో స్టార్టింగ్ ఆ సీక్వెన్స్ ఉండి ఆ తర్వాత ఇంకా ప్రభాస్ గారి క్యారెక్టరైజేషను, తర్వాత ఆ నానమ్మతో ఉన్న బాండింగు దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. బేసిక్గా సినిమా డ్యూరేషన్ అందుకే దగ్గరగా 3 గంటలు ఉండబోతోంది. సో బేసిక్గా ఆ బాండింగ్ని వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి అంతా చేశాకే మనకి మరి సెకండ్ హాఫ్లో ఇప్పుడు బేసిక్గా ఆవిడ మంచాన పడుతుంది. మరి ఈయన కారణంగానా అనేది డౌటే నాకు. అది మనకి ట్రైలర్లో అలా చూపించి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఇన్ కేసు ఈవిడకి సంజయ్ దత్ గారికి కనుక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాండే అనకే ఉన్నట్టే అయితే ఆయన ఈవిడ ఏం చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యూనో డెఫినెట్గా. ఆర్ లేదంటే ఏదైనా చేస్తాడన్న భయంతోనే ఆవిడ ఎన్నాళ్ళు దూరంగా ఉందేమో. మేబీ ఆ ఛాన్స్ కూడా ఉంది ఏమో మరి. లేదంటే ఆయన చేస్తున్న దుర్మార్గాలు, ఆయన చేస్తున్న దారుణాలు చూసి సహించలేక ఈవిడే చంపేసి ఉండొచ్చు. ఈవిడే ఫసక్ అని ఉండొచ్చు. అయ్యేమో చెప్పలేము మనం. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆవిడ హాస్పిటలైజ్ అవ్వడానికి మేబీ తాత కారణం కాకపోవచ్చేమో. ఆర్ ఇంకేదైనా ఫోర్స్ను మేబీ ఇప్పుడు తాత కేవలం మనవడు అట్లాగే మాత్రమే కాకుండా ఇంకేదైనా కారణం కూడా ఉండొచ్చేమో. ఇంకేదైనా ట్రెజర్ హంట్ అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. యూనో ఏమైనా డోర్స్ లాగా ఉండి అలాగే ఏదైనా పెట్టచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులోంచి ఏదైనా ఎంటిటీస్ బయటికి రావడం ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ బట్ దేర్ ఇస్ ఏ ఛాన్స్. అంటే ఆ ప్లాట్లో కేవలం వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకేదైనా సబ్ ప్లాట్ కూడా ఉండే ఛాన్స్ ఉండి, ఇంకేదైనా వేరే సబ్ ప్లాట్ టెర్రర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, సబ్ ప్లాట్ హర్రర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో వన్స్ ఇంకా అది అయిన తర్వాత ఇంక ఈయన లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు కొంతమంది వెళ్తారు కదా, వాళ్ళలో ఒకరు ఖచ్చితంగా ఫసక్ అయిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో మరి అది ఆయన పేరేంటి, జెమినీ గణేషన్ ఆయన పేరు ఏందో గణేషన్ అంటే వస్తుంది మరి. సో ఆయనేమో నా డౌటు, ఏమో చెప్పలేము. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఎవరో ఒకరైతే మట్టుకు ఫినిష్ అయిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒక పర్సన్ పైన బావిలో ఉన్నట్టుండి అక్కడ నుంచి రక్తం కింద పడుతుంటే కింద నుంచి ఒక క్రీచర్ ఆ రక్తాన్ని సప్పరిస్తుంటుంది. సో అది మేబీ ఆ టైంలో ఏదో జరిగి అట్లాగే అనిపిస్తుంది నాకైతే. సో వీళ్ళు అలాగా ఆ తాతని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. తాత చాలా ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఆ ఇల్యూషన్స్ వీళ్ళని భయపెడుతుంటాయి. బట్ ఎప్పుడైతే అవి ఇల్యూషన్స్ అని అర్థమవుతాయో ఇంక అప్పుడు భయపడడం మానేస్తారు. సో అది మేబీ అక్కడ జరిగే సిచ్యువేషన్. అండ్ భయపడడం మానేసాడు. బట్ అంతటితో సిచ్యువేషన్ ఆగిపోదు కదా, అంతటితో కథ అయిపోదు కదా. సో దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ ఆ సైకియాట్రిస్ట్ వచ్చి చెప్పేది అనిపిస్తోంది. సో ఒక వేరే వరల్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ వేరే వరల్డ్ అనేది చాలా పెద్దగా ఉండే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే బేసిక్గా సెకండ్ హాఫ్ అరివీర బీభత్సంగా భయంకరంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ హాఫ్లో వింటేజ్ ప్రభాస్ గారిని అలా చూపించి సెకండ్ హాఫ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి ఈ సినిమా విషయంలో. అది మరి పాయింట్. సో ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ప్రభాస్ గారు ఆ కామెడీ, ఆ వింటేజ్ స్టైలు, సాంగ్స్, డ్యాన్సులు, హీరోయిన్స్ క్యూట్గా డైలాగులు ఇవన్నీ పెట్టి మంచిగా హర్రర్ థీమ్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసి సెటప్ చేసి ఒక మంచి పాయింట్ దగ్గర ఇంటర్వల్ ఇచ్చేసి సెకండ్ హాఫ్ని లేపి వదులుతారనే ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతుంది నాకైతే మాత్రం. సో బేసిక్గా అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఒకవేళ ఫస్ట్ హాఫ్లో కొంచెం అరిచే సిచ్యువేషన్లు వచ్చినప్పటికీ కూడా కొంచెం గొంతుని కొంచెం సేపు కాపాడుకుంటే సెకండ్ హాఫ్లో అరవడానికి ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే అరిచి గొంతు పోయింది అనుకోండి, సెకండ్ హాఫ్లో ఇంకా తగ్గిపోద్దేమో ఆ ఇంపాక్ట్ అరుపుల తాలూకుదా అనిపిస్తుంది. అంటే ఆ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ సెకండ్ హాఫ్. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్. అండ్ ప్రభాస్ గారు బేసిక్గా క్లైమాక్స్ కోసం చాలా ఎలివేట్ చేశారు. చాలా రేర్గా చెప్తారు ప్రభాస్ గారు. సో ఆయన మాట్లాడటమే రేరు, అది వేరే విషయం. సో అలాంటిది ఆయన క్లైమాక్స్ కోసం చెప్పారంటే డెఫినెట్గా ఏదో చాలా గట్టిగానే ఉండేలాగే ఉంది.
అండ్ తమన్ గారి మ్యూజిక్ కూడా డెఫినెట్గా చాలా పీక్స్లో ఉండబోతుంది అనిపిస్తుంది. అంటే మేబీ సాంగ్స్ అనేవి సెట్ అవ్వలేదబ్బా ఎక్కడో. సాంగ్స్ ఎందుకో అంటే ఆ వింటేజ్ స్టైల్ రాలేదు. పోనీ ఇప్పుడు మోడర్న్ స్టైల్ తగ్గట్టుగా కూడా రాలేదు. సో అటు ఇటు కాకుండా ఆగిపోయింది. సో బట్ ఆంధ్ర కింగ్ తాలూకా చూడండి మెలోడీ సాంగ్స్ అంటే ఆ స్టైల్ వచ్చినా బాగానే ఉన్నాయేమో. బట్ థీమ్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళకే తెలియాలి కదా. సో దానివల్ల అంటే ఏ మూడ్లో పాట కావాలనుకున్నారు అండ్ ఏ రిధంలో కావాలనుకున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికైతే పాటలు అంతగా ఎక్కలేదు కానీ పర్లేదు బాగానే ఉన్నాయి. మరి ఓకే అంతే, నాట్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టుగా అయితే లేవు. ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి అంతే. సో బట్ బీజిఎమ్స్ అయితే మాత్రం తమన్ గారు అదరగొట్టేలా కనబడుతోంది. అండ్ ఆ ఫేస్ ఆఫ్ ఉంది చూడండి, ఇది ఏమంటారు ట్రైలర్లోనే మనకి ఇప్పుడు ప్రభాస్ గారు ఇట్లా చూస్తూ ఉంటే అటు నుంచి తాత వస్తారు కదా. సో అది మేబీ ఇంటర్వల్ అయ్యి ఉండే అవకాశాలు కొంచెం గట్టిగా ఉన్నాయి. సో ఇలాగ ఇవన్నీ కూడా అలా ఆ ఇల్యూషన్స్ అవన్నీ క్రియేట్ చేస్తూ అండ్ బేసిక్గా ఈ ఇల్యూషన్స్ కూడా చాలా గ్రాండ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి. అది తెలుస్తోంది కళ్ళకి కట్టినట్టు. అంటే ఇట్స్ మోర్ దెన్ అంటే ఎనీ హారర్ థీమ్. అంటే దాంట్లో చాలా రకాల ఎలిమెంట్స్ మిక్స్ చేశారు. సో అది చాలా హ్యూజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మొన్న ఒక ప్రోమో రిలీజ్ అయింది ఒక పాటది. ఆ పాట దాంట్లో కూడా ఈయన క్రిస్మస్ తాతకి ఇవి పూజ చేస్తుంటాడు ఈయన, ఇదే దూత్తో ప్రభాస్ గారు అది ఏందో. సో అంటే ఆ ఫన్ క్యారెక్టరైజేషన్, సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఎక్కడికక్కడ దాన్ని అలా మెయింటైన్ చేస్తూ అలా చేసే ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి. అండ్ ఫస్ట్ ట్రైలర్లో రండి పరిచయం చేస్తాను, పరిచయం చేసేది ఎట్రా మరి చూస్తారెట్రా పరిగెట్టండి, ఇవన్నీ కూడా ఆ క్యారెక్టరైజేషన్ని అట్లా మెయింటైన్ చేస్తూనే అట్ ద సేమ్ టైం ఈ హర్రర్ జోనర్లో కూడా ఒక డిఫరెంట్ థీమ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ ఇల్యూషన్స్ అనే కాన్సెప్ట్, సైకియాట్రిస్ట్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ ట్రాన్స్లోకి వెళ్ళాలి ఇవన్నీ చేస్తూ. అండ్ ఆ తర్వాత ప్రభాస్ గారు తన లుక్స్ కంటిన్యూస్గా మారుస్తారు ఈ సినిమాలో. సో బేసిక్గా నార్మల్గా ప్రభాస్గా ఐ మీన్ ఏదైతే క్యారెక్టర్ నేమ్ ఉంటుందో ఆ క్యారెక్టర్ మాత్రమే కాకుండా మేబీ రాజాసాబ్ అన్న పేరే ఉంది కదా, ఎలాగో మేబీ అదే పెట్టి పిలుస్తున్నట్టున్నారు. సో అది కాకుండా ఇప్పుడు మనకి ఆ కొంచెం ఓల్డ్ ఏజ్ లుక్ గెటప్ ఒకటి మనం చూసాము, అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ జోకర్ గెటప్ ఒకటి. ఇవన్నీ కూడా డెఫినెట్గా మనకి థియేటర్లో బ్లాస్ట్ ఉంటే అది కాకుండా ఇంకా వేరే ఏవో కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి నాకైతే. మేబీ అవి దాచి ఉంచారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది నాకు. అన్నీ హాల్లోనే అంటున్నారేమో ఆ విషయంలో అనిపిస్తోంది నాకు. బికాజ్ అంటే ఆయన ప్రపంచంలోకి వెళ్ళి అంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళి వీళ్ళు అక్కడ ఉండి ఇక్కడ నుంచి ఫైట్ చేయాల్సి ఉంటుందని ఏదో చెప్పారు. సో ఆ ప్రకారంగా చూస్తే ఇది వేరే ప్రపంచంలోకి వెళ్ళి ఎట్లయినా చేయొచ్చు కదా. ఇప్పుడు కేవలం ఆయన లుక్లోకే రావాలి లేదా జోకర్ లుక్లోకే రావాలని ఏం లేదు కదా. సో ఇంకేదైనా కూడా ఉండొచ్చుగా, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయిగా. సో నాకు అదే అనిపిస్తుంది. సో ఓవరాల్గా అందులో ఉన్న ట్రెషర్ కోసం మొత్తం నడిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బట్ అది కూడా చాలా పెద్ద స్థాయిలోనే అండ్ క్లైమాక్స్ కూడా చాలా పీక్స్లో ఉండి తర్వాత పార్ట్ 2కి ఒక లీడ్ కూడా ఉండేలాగే కనబడుతోంది. సో అది మరి పాయింట్. సో మరి చూడాలి, మరి పార్ట్ 2 అయితే ఉంది. పార్ట్ 2 ఇన్ ద సెన్స్ కంటిన్యూషన్ స్టోరీ కాకపోయి ఉండొచ్చు ఆర్ అయ్యి ఉండొచ్చు చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే మటుకు ఈ సినిమాని ఇక్కడతో ఫినిష్ చేసేస్తారు. ఫినిష్ చేస్తే ఆ తర్వాత ఇంకొక సినిమా లాగా, లైక్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు ఒక సినిమా అంతా ఫినిష్ అయిపోద్ది, ఆ సినిమాకి సంబంధించింది అంతా అయిపోద్ది, విలన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫస్ట్ అయిపోతారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆ తర్వాత ఇంకోటి ఏదో పని, లైక్ ఇప్పుడు హిట్ యూనివర్స్ ఉంది, ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక కేసు సాల్వ్ చేస్తాడు, బట్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇంకో కేసు ఏదో వస్తుంది, అట్లా అనమాట. లైక్ అలా ఛాన్స్ అయితే ఉంది. సో లెట్స్ సీ, చూడాలి ఏంటో మరి సిచ్యువేషన్. సో నాకైతే మటుకు స్టోరీ చాలా డిఫరెంట్గా, చాలా వైల్డ్గా, చాలా హెవీ విఎఫ్ఎక్స్తో ప్రభాస్ గారి ఫ్యాన్స్గానే కాదు జనరల్గా పండగ ఆడియన్స్ అందరికీ కూడా పండగలాగే ఉండేలాగే కనబడుతోంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో మీకేమనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ప్లాట్ మీద? మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ మైండ్లో ఇంకేమైనా థాట్స్ ఉన్నాయి ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.